మీరు ఫ్రీక్వెంట్‌గా ఏటీఎం విత్‌డ్రాల్స్ యూజ్ చేస్తూ ఉంటారా? ఏటీఎంని ఉపయోగించి చిన్న చిన్న అమౌంట్లు 500, 1000 ఇట్లా మంత్లీ ఎక్కువ టైమ్స్ మీరు విత్‌డ్రాల్ చేస్తున్నట్లయితే ఈ ఇన్ఫర్మేషన్ మీకోసమే. మే 1 నుంచి ఈ ఏటీఎం ఫ్రీ విత్‌డ్రాల్‌కి సంబంధించి అలాగే ఏటీఎం చార్జెస్‌కి సంబంధించి చేంజెస్ అయితే వచ్చాయన్నమాట. సో, మనకి ఇంతకుముందు ఏటీఎంలో మనం సేమ్ బ్యాంక్ ఏటీఎం యూజ్ చేసి 5 ఫ్రీ ట్రాన్సాక్షన్స్ అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. 5 సార్లు ఫ్రీగా మనం ఏటీఎం నుంచి విత్‌డ్రా చేసుకోవచ్చు. అదే వేరే బ్యాంక్ ఏటీఎం అయితే 3 టైమ్స్ మనం ఫ్రీగా విత్‌డ్రాల్ చేసుకోవచ్చన్నమాట. సో, ఒకవేళ ట్రాన్సాక్షన్స్ ఎక్సీడ్ అయ్యి మనం గనక ఫ్రీ ట్రాన్సాక్షన్స్ తర్వాత విత్‌డ్రాల్ చేసుకున్నట్లయితే ₹21 ప్లస్ జీఎస్టీగా ఇంతకుముందు మనకి చార్జ్ చేసేవాళ్ళు. సో, మే 1 నుంచి ఏంటంటే ₹21 కాస్త ₹23 ప్లస్ జీఎస్టీ చార్జ్ చేస్తున్నారన్నమాట. సో, మీరు గనక ఫ్రీక్వెంట్‌గా చిన్న చిన్న అమౌంట్‌లు ఏటీఎంలో విత్‌డ్రాల్ చేసినట్లయితే ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఫ్రీ ట్రాన్సాక్షన్స్ లోపే మీకు కావాల్సిన అమౌంట్‌ని ఒకేసారి డ్రా చేసుకోండి. సో, ఫ్రీ ట్రాన్సాక్షన్ నుండి మీకు అవుతుంది. లేదు అంటే గనక ₹23 ప్లస్ జీఎస్టీ అయితే చార్జ్ చేస్తారు. ఇది బ్యాంక్ టు బ్యాంక్ కూడా కొంత వేరియేషన్ అయితే ఉంటుంది. సో, ఈ ఇన్ఫర్మేషన్ ఎవరైతే ఫ్రీక్వెంట్‌గా చిన్న చిన్న అమౌంట్‌లు ఏటీఎంలో విత్‌డ్రా చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి షేర్ చేయండి. అలాగే ఇట్లాంటి మరింటి కంటెంట్ కోసం మన ఛానల్ రెగ్యులర్‌గా ఫాలో చేస్తూ ఉండండి.